పేదింటి ఆడవిళ్ళల పెండ్లిళ్లకు సాయంగా కేసీఆర్ సారు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండు. యాదుకున్నది అనుల్లా ఎందుకు గుర్తుకుండదు వాని ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నది అంటారా? అయితే ఇప్పుడు ఇక్కడ ముచ్చట ఏందంటే ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ జరంత విచిత్రంగా జరిగిందుల్లా. అసలు చెక్కును ఎవరికి ఇచ్చిండ్రో అందుకున్నది ఎవరో చూస్తే పర్షాన్ అవుతారు పక్కా. కన్లారా చూసి చెవులారా ఇన్నారులా సారు ఎవ్వరో ఎవరిని మా అమ్మ అని అంటున్నాడో. ఎస్, సారు గారేమో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు, కళ్యాణ లక్ష్మి చెక్ అందుకున్నామేమో సారోళ్ళ అమ్మ. సొంతమమ్మే ఈ ఎమ్మెల్యేను కన్న తల్లి. అరే ఇదేంది, ఒక ఎమ్మెల్యే సొంత తల్లిని పిలిచి ఇట్లా కళ్యాణ లక్ష్మి చెక్కునిచ్చుడేంది? అసలు మ్యాటర్ ఏంది అంటే, నిరుడు ఈ సారోళ్ళ చెల్లెపెండ్లైతే వీళ్ళమ్మ గిరిజాబాయి పథకానికి అమలు చేసిందట. అయితే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎంపీడీఓ ఆఫీస్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సారు ఆఖరికి వీళ్ళ అమ్మను పిలిచి ఎవరో గుర్తుపట్టినరు అయిమే మా అమ్మ అని చెప్పంగానే అందరు పరేషాన్ అయినరు. అయినా సారు గారు ఎమ్మెల్యే అయి ఉండి కళ్యాణ లక్ష్మి చెక్కుని వీళ్ళమ్మకి ఇయ్యడం ఏంది, బగ్గనే పైసలు ఉన్నాలే కదా, ఇదేంది అనుకుంటున్నారులే. సారోళ్ళది చాలా బీద ఫ్యామిలీ, ఇప్పటికీ చిన్నింట్లోనే ఉంటున్నాడట. అంతెందుకు సారుకు జ్వరం వచ్చినా గవర్నమెంట్ దవాఖానకు పోయి ట్రీట్మెంట్ చేసుకుంటాడట. ఎమ్మెల్యే అయినా ఇప్పటికీ ఒక సాధారణ పౌరుని లెక్కనే ఉండేసరికి ఇట్లా వీళ్ళమ్మ సర్కారు పథకాన్ని పొందిందన్నట్టు. కానీ ఒక ఎమ్మెల్యే సాబు తన తల్లికి కళ్యాణ లక్ష్మి చెక్ అందించుడైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టరే కావచ్చు.